హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కొత్త రెసిపీ, కానీ కొత్త రెసిపీ అయితే అస్సలు కాదండి. కానీ ఈ రెసిపీ కొంతమందికి అయితే అస్సలు తెలీదు. ఈ టేస్ట్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఇది పక్కా పాతకాలం వంట అండి. మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి వంట. కానీ ఇది చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. అందుకనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అదేంటంటే పచ్చి రొయ్యలు, అరటికాయ, టొమాటో కూర అండి. దీని టేస్ట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. మీరు ఈ రెసిపీ చూసి ఖచ్చితంగా ట్రై చేసి మీరు తిని మళ్ళీ మళ్ళీ అయితే ఇదే చేసుకొని తింటారండి. అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ పచ్చిరొయ్యలు, అరటికాయ, టొమాటో కర్రీ అయితే. అందుకనే ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసినానండి. తప్పకుండా ఇది ట్రై చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. అవి ఒలిచి క్లీన్ చేసేసరికి మనకు హాఫ్ కేజీ అయితే అయ్యాయి. ఆ హాఫ్ కేజీ ప్రాన్స్కి నేను 3 అరటికాయలు తీసుకున్నానండి. ఈవెన్గా ఉండాలి కదా ప్రాన్స్, అరటికాయలు అనేవి ఈవెన్గా 2 ఈక్వల్గా ఉంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఉల్లిపాయలు అయితే తగినన్ని వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎటువంటి మసాలా అయితే ఇందులో యాడ్ చేయాల్సిన పని లేదు. ఇదంతా న్యాచురల్ టేస్ట్ అండి. కొద్దిగా వెల్లుల్లి దంచి వేసుకుంటే సరిపోతుంది. ఏ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయకూడదండి. ఇదంతా రియల్ టేస్ట్ అనమాట. ఒక్కసారి కానీ మీరు ట్రై చేశారంటే అస్సలు వదలరండి. సేమ్ నేను చేసిన ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ప్రాన్స్ అనేవి ముందుగా వేసుకోవాలి. అరటికాయ అనేది అప్పుడే వేసుకోకూడదండి. ఎందుకంటే మనకి అరటికాయ అనేది తొందరగా మెత్తబడిపోతుంది కాబట్టి ముందుగా ప్రాన్స్ వేసుకొని కొద్దిగా మూత పెట్టుకుంటే వాటర్ అనేవి వస్తాయి కదా, దాంతోపాటు మనకి ప్రాన్స్ అనేవి కొంచెం కుక్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అరటికాయ ముక్కలు అనేవి కొంచెం రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట. పలచగా అయితే కట్ చేయకూడదు. నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు. అరటికాయ ముక్కలు ఏ విధంగా అయితే అందులో ఉన్నాయో ఆ విధంగా కట్ చేసుకుంటే మనకి ప్రాన్ అనేది, అరటికాయ అనేది ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాన్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కారం, సాల్ట్ చల్లుకుంటే అందులో అయితే ప్రాన్స్ అనేవి కుక్ అవుతాయి. నెక్స్ట్ రిమైనింగ్ కారం, ఉప్పు, పసుపు అనేది మనం అరటికాయ వేసాక యాడ్ చేసుకోవచ్చు. చూడండి ప్రాన్స్ అనే వాటర్ వచ్చి కొద్దిగా ఆయిల్ వచ్చేలా ఫ్రై అయ్యాయి కదండి. దీనికి తగినంత ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడే ఒక 2-3 టమాటాలు అయితే నేను ఈ విధంగా లైట్గా స్మాష్ చేసి వేసుకున్నానండి. అరటికాయ వేసుకున్నాక టమాటా వేసుకుంటే కనుక మనకి టమాటా అనేది ముక్కల్లా ఉండిపోతుంది. సో మనం టమాటా అనేది ఇప్పుడే వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాక మూత పెట్టుకోవాలండి. టమాటో అనేది చక్కగా కుక్ అవుతుంది. స్మాష్ అయిపోవాల్సిన పని లేదండి. ఇంకా మనం అరటికాయ యాడ్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్లో అయితే ఇంకా మిగతా టొమాటో కుక్ అయిపోయి మనకి జ్యూసీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ప్రాన్స్, టొమాటో అయితే ఇలా ఆయిల్ వచ్చేలా ఫ్రై అయ్యాయి కదా లైట్గా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం అరటికాయ ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి ప్రాన్స్ అనేవి ఒక 60% అయితే కుక్ అయిపోయాయి. నెక్స్ట్ అరటికాయ వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాన్స్, టొమాటో, అరటికాయ ముక్కలు అనేవి ఇలా కలుపుకోవాలి. చూసారా ఇందులో నేను అరటికాయ ముక్కలు అనేవి ఏ విధంగా కట్ చేసుకున్నానో, ఇలా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ప్రాన్స్తో ఈక్వల్గా ఉండాలి కదా, సో అలా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం కొద్దిగా కారం, ఉప్పు యాడ్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ కారం, ఉప్పు, కొద్దిగా పసుపు మనం ఎంత తింటే అంత యాడ్ చేసుకోవాలండి. దీనికి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అనేది మంచిగా ఇలా ఫ్రైలా చేసుకొని కలుపుకోవాలండి. అంటే అరటికాయ ముక్కలు అనేవి ఎక్కడా మెత్తబడకుండా అయితే చూసుకోవాలి. ఇప్పుడు చూడండి
చాలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు అరటికాయ ముక్కలు అనేవి నలిగిపోకుండా మెత్తగా అవ్వకుండా కుక్ అవుతాయండి. మనకి ప్రాన్స్ అరటికాయ ముక్కలు అనేవి కర్రీలా ఉండాలన్నమాట, ఏమాత్రం స్మాష్ అవ్వకుండా ఉండాలండి. ఇలా అయితేనే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో అరటికాయ ముక్కలు అనేవి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూడండి కర్రీ ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. ఇంకా వేడి అన్నంలో చక్కగా కర్రీ సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా కొత్తిమీర ఉండి యాడ్ చేసుకుంటే ఇంకా కర్రీ ఫ్లేవర్ అనేది ఇంకా వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా దీని స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంకా మళ్ళీ చెప్తున్నానండి, ఖచ్చితంగా అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి. చూడండి దీన్ని అయితే మనం బౌల్లోకి అయితే ఇప్పుడు తీసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. మీకు వీడియో తప్పకుండా షేర్ చేయాలని నేను వీడియో షేర్ చేశానండి. ఈ రెసిపీ అయితే ఎవ్వరూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.